రవి గారు, డైలీ ఎందుకు మీరు లేట్గా వస్తున్నారు? అంటే నేను లేట్గా వస్తానని మధు గారికి చెప్పినా సార్. బాస్ నేనా వాడా? వాడికి చెప్పేది ఏంటంటే అసలు సరే ఇన్ఛార్జ్ మీరే లేట్గా వస్తే మరి ఎంప్లాయీస్ క్రమశిక్షణ ఎలా మెయింటైన్ చేస్తారంటారు? ఎంప్లాయీస్ కాదు, ఎంప్లాయ్ అంతే. అంటే ఉన్నది నేను ఒక్కనే కదండి. బొక్క మరి నేనెవరిని? ఆల్రౌండర్ గారు సారీ అండి, నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. మీ నోటిదులని తీవ్రంగా ఖండిస్తున్నా నేను. ఎక్స్ట్రాలు చేస్తే అందరికీ వృషణాల్లో వణుకు పుట్టిస్తా. ఓకే, మన నలుగురమే అనుకోకండి, మనలో ఒక్కొక్కడు ఒక అక్షోహిణి సైన్యంతో సమానం. కష్టపడి పనిచేసి కొమ్మగా ఉన్న ఈ కంపెనీని ఒక వటవృక్షంగా తయారు చేయండి. తద్వారా కంపెనీ అందించే ఫలాలను మీరే ఆస్వాదించండి. అర్థమైందా? చల్. అంటే ఏంటి ఇప్పుడు ఈ అక్షౌహిణి సైన్యం వర్క్ అంతా మనమే చేయాలా? ఏంటో అన్నాం రా బాబు.